హలో చిల్డ్రన్, అందరూ కూడా మనకి ప్రీవియస్ వీడియోలో నవోదయ ప్రాబ్లమ్స్ అనాలిసిస్ చేసాం కదమ్మా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం ఈ ప్రెసెంట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. మనకి ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ వెన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఈస్. సో మనకి 4-digit స్మాలెస్ట్ నెంబర్ ని ప్రైమ్స్ లో, ఓకేనా, ప్రైమ్స్ ప్రొడక్ట్ గా మనం ఐడెంటిఫై చేయాలి. సో మనకి ఇచ్చినటువంటి ఆన్సర్స్ చూస్తూనే మామూలుగా జనరల్ గా అయితే ఏం చేస్తామమ్మా, మనకి 4-digit నెంబర్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని దానికి ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేస్తాం. కానీ చూడగానే మనకి కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఎలా సాల్వ్ చేస్తామమ్మా, మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడగానే మనం 2 seconds లోనే ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేస్తున్నామో చూడమ్మా. మనకి ఫస్ట్ ఆప్షన్ ఏం మెన్షన్ చేశారమ్మా, ఫస్ట్ ఆప్షన్ లో మనకి అన్ని ప్రైమ్ నెంబర్స్ అనే ప్రైమ్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి మనకి ఇచ్చిన ఆన్సర్ లో మనకి ప్రైమ్స్ ఏ ఉండాలి. సో చూడమ్మా, ఏ ఆప్షన్ లో 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ బి ఆప్షన్ చూడండి అమ్మా, బి ఆప్షన్ లో 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ డి ఆప్షన్ చూడమ్మా, డి ఆప్షన్ లో మనకి అన్ని 10s మెన్షన్ చేశారు. సో 10 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు చూడండి అమ్మా, 5 × 5 × 5 × 2 × 2 × 2 అన్ని కూడా ప్రైమ్ నెంబర్సే. మీరు ఈ నెంబర్స్, ఓకేనా, మీరు ఏ ఆప్షన్ లో ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేసినా మీకు 4-digit స్మాలెస్ట్ నెంబర్ మెన్షన్ అవుతుంది. ఓకేనా, ఏ ఆప్షన్ లో అయినా సరే మనం మల్టిప్లికేషన్ అనేది సేమ్ వాల్యూ ఉంటుందమ్మా. కానీ మనకి ప్రైమ్స్ అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ఏ ఉండాలి. ఓకేనా, సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ మనకి 4-digit, మనకి జనరల్ గా అయితే ఏం చేస్తామమ్మా, 4-digit స్మాలెస్ట్ నెంబర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. 4-digit స్మాలెస్ట్ నెంబర్ ఏంటమ్మా, మనకి 4 digits ఉంటాయి. 4 - 1 3 zeros మెన్షన్ అవుతాయి. సో ఏంటమ్మా, మనకి 1000. ఓకేనా, ప్రైమ్ నెంబర్స్ తోని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ లో సాల్వ్ చేస్తున్నాం. చూడండి, చూడగానే కూడా ప్రైమ్ నెంబర్స్ తోని మీరు, నేను 5 తో డివిజన్ చేస్తున్నాను, 5 ప్రైమ్ నెంబర్. సో 5 2s are 10, 5 200s are ఎంతమ్మా, 1000. నెక్స్ట్ వన్ కూడా 5 తోనే డివిజన్ చేస్తున్నాను, 5 4s are 20, 5 40s are ఎంతమ్మా, 200. నెక్స్ట్ కూడా 5 తోనే డివిజన్ చేస్తున్నాను, 5 8s are ఎంతమ్మా, 40. నెక్స్ట్ 2 తో డివిజన్ చేస్తున్నాను చూడమ్మా, 2 4s are 8. నెక్స్ట్ వన్ 2 2s are 4. సో మనకు ఉన్నటువంటి, ఓకేనమ్మా, మనం ప్రైమ్ నెంబర్స్ అన్నిటికి కూడా ఐడెంటిఫై చేస్తాం కదా. యాజ్ టీజ్ గా వీటిని మల్టిప్లై చేసి అవుట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూస్ ని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో మనకి 4-digit స్మాలెస్ట్ నెంబర్ ప్రైమ్ నెంబర్స్ ని ప్రైమ్ ప్రోడక్ట్ గా ఎలా ఐడెంటిఫై చేస్తామా, 5 × 5 × 5 × 2 × 2 × 2. సో మీరు ఇలా ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, జస్ట్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి మీకు ఇచ్చిన ఆప్షన్స్ లో అయినా సరే మనకి ఈజీగా మనకి 3 ఆన్సర్స్ అనేవి రాంగ్ ఆన్సర్స్ గా మెన్షన్ అయ్యాయి కాబట్టి, సో 4th one మనకి సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఓకేమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేమ్మా, ప్రాబ్లం చూడండి. ఏ ట్రైన్ స్టార్ట్స్ at 2:15 PM from a station at a speed of 72 km/h. At what time will it reach the other station 90 kilometers away? సో చూడమ్మా, మనకి ట్రైన్ అనేది 2:15 PM కి స్టార్ట్ అయింది. సో ట్రైన్ యొక్క స్పీడ్ వాల్యూ ఇచ్చారు మనకి 72 km/h. నెక్స్ట్ మనకి డిస్టెన్స్ ఇచ్చారు, 90 kilometers డిస్టెన్స్ లో ఉన్న స్టేషన్ ని ఎంత టైంలో రీచ్ అవుతుందో మనం ఐడెంటిఫై చేయాలి. సో మనకి డిస్టెన్స్ అండ్ స్పీడ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ టైం వాల్యూ ఐడెంటిఫై చేస్తాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తామా, దెన్ టైమ్ ఈజ్ ఈక్వల్, మన ఫార్ములా ఏంటమ్మా, టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. మనకి డిస్టెన్స్ వాల్యూ ఎంత మెన్షన్ చేశారమ్మా, 90 kilometers బై స్పీడ్ వాల్యూ ఎంత మెన్షన్ చేశారమ్మా, స్పీడ్ వాల్యూ అనేది మనకి 72 km/h. సో చూడమ్మా, న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. కిలోమీటర్స్ ని క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ నేను డైరెక్ట్ గా 18 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను. చూడమ్మా, మీరు 2 టేబుల్, నెక్స్ట్ 3 6 ఇలా 8 మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చమ్మా 9 టేబుల్ లో. ఓకేనా, నేను డైరెక్ట్ గా 18 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను. చూడమ్మా, నేను 18 4s are ఎంతమ్మా, 72, 18 4s are 72, 18 5s are ఎంతమ్మా, 90, 18 4s are 72, 18 5s are 90. దెన్ రిమైనింగ్ న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా, 5/4
నెక్స్ట్ టైం కాబట్టి చూడండమ్మా, మీకు డినామినేటర్ లో ఫ్రాక్షన్ అనేది మెన్షన్ అయింది. కిలోమీటర్ ఫర్ అవర్. ఫర్ మీన్స్ ఏంటమ్మా, మనకి ఈ వాల్యూ అవర్ వాల్యూ అనేది మనకి ఫ్రాక్షన్ లో డినామినేటర్ లో ఉంటుంది. సో మీకు ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూలో ఫ్రాక్షన్ అనేది మెన్షన్ అయితే డినామినేటర్ వాల్యూని మనం న్యూమరేటర్ లో నోట్ చేసుకుంటాం. దాని టైం ఏమవుతుందమ్మా 5/4 అవర్స్. కానీ మనకి టైంని మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మెన్షన్ అయిన వాల్యూని మనం అవర్స్ అండ్ మినిట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకుంటామమ్మా, ఫస్ట్ నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. 5/4 ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా ఎలా కన్వర్ట్ చేస్తామమ్మా, మీరు డైరెక్ట్ గా డివిజన్ ని సైడ్ గా సాల్వ్ చేసుకోవచ్చమ్మా. 5 ని 4 తో డివిజన్ చేస్తున్నాను. 4 టేబుల్ లో 5 అనేది పాసిబుల్ కాదు. నియరెస్ట్ వాల్యూ ఏంటమ్మా 4 1 4. 5 - 4 ఎంతమ్మా 1. మనకు వచ్చిన వాల్యూస్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటాం. ఓకేనా. కోఎఫిషియంట్ వాల్యూని ఇంటీజర్ గా నోట్ చేసుకుంటాం. రిమైండర్ వాల్యూని న్యూమరేటర్ లో, బై డివైజర్ వాల్యూని డినామినేటర్ లో నోట్ చేసుకుంటాం. ఏమవుతుందమ్మా 1/4 అవర్స్. సో 1/4 అవర్స్ మీన్స్ 1 అవర్. 1/4 అవర్స్ అంటే సో నేను ఇక్కడే టైం వాల్యూని అవర్స్ మినిట్స్ లో కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. 1 అవర్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేశాను. నెక్స్ట్ 1/4 అవర్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే అవర్ ని మినిట్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తామమ్మా, ఇంటూ 60. ఓకేనా, ఇంటూ 60 minutes. సో చూడమ్మా 4 1 4, 4 15 ఎంతమ్మా 60. 4 1 4, 4 15 60. సో దెన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, మనకి టైం అనేది టైమ్ ఈజ్ ఈక్వల్ 1 hour 15 minutes. టైమ్ ఈజ్ ఈక్వల్ 1 hour 15 minutes. 1 hour 15 minutes ఎలా నోట్ చేసుకోవచ్చమ్మా మనం, 1 hour 15 minutes. మనకి ట్రైన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా 2:15 PM కి స్టార్ట్ అయింది. మనకి టైం జర్నీ ఎంతమ్మా 1 hour 15 minutes. సో ఏ టైంకి రీచ్ అవుతుందమ్మా స్టేషన్ కి, మనకి 2 hour 15 minutes కి 2 hour 15 minutes కి PM కి 1 hour 15 minutes ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో వచ్చే వాల్యూ ఎంతమ్మా 5 + 5 10. నెక్స్ట్ 1 + 1 + 1 ఎంతమ్మా 3. నెక్స్ట్ 1 + 2 ఎంతమ్మా 3. 3:30 PM కి రీచ్ అవుతుంది. సో మీరు సింపుల్ గా కూడా చూడగానే ఆన్సర్ ఐడెంటిఫై ఎలా చేయొచ్చో చూడండి. మీకు స్పీడ్ వాల్యూ అనేది 72 km/h గా మెన్షన్ చేశారు. అంటే 1 hour కే 72 kilometers. ఓకేనా, ట్రైన్ స్పీడ్ అనేది. నెక్స్ట్ మీకు డిస్టెన్స్ ఎంత మెన్షన్ చేశారమ్మా 90 kilometers గా మెన్షన్ చేశారు. సో మీకు ఇచ్చిన ఆప్షన్స్ లో మీరు చూడగానే ఆప్షన్ ని చూస్తూ కూడా ఆన్సర్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చమ్మా, మనకి 1 hour ఎబో అనేది ఖచ్చితంగా మెన్షన్ అవుతుంది. ఓకేనా, మనకి ఆల్రెడీ 72 km/h గా మెన్షన్ చేశారు కాబట్టి స్పీడ్, ఇక్కడ డిస్టెన్స్ 90 km గా ఉంది. సో 1 hour కి. ఓకేనా, మీకు ఇచ్చిన ఆప్షన్స్ ని మీరు చెక్ చేసుకున్నా కానీ 3 hours అంటే ఎంతమ్మా, మనకి 1 hour లేదు, 2:15 కి స్టార్ట్ అయిందంటే ట్రైన్. సో నెక్స్ట్ బి ఆప్షన్ చూడండమ్మా 3 hours 30 minutes అనేది మీకు కరెక్ట్ ఆన్సర్. చూడగానే కూడా ఈజీగా 4 PM 4:30 PM అనేది మీకు ఎక్కువ టైం మెన్షన్ అవుతుందమ్మా. జస్ట్ మీరు నియరెస్ట్ వాల్యూని ఐడెంటిఫై చేసుకున్నా కానీ, ఒకవేళ ఇన్ కేస్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీకు ఫార్ములాస్ ఏవి గుర్తులేవు కానీ ఆన్సర్ ఐడెంటిఫై చేసుకునేటప్పుడైనా సరే నియరెస్ట్ వాల్యూ ఏందో కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా. ఓకేమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ రూమ్ 15 meters long requires 7,500 tiles, 15 centimeters into 12 centimeters to cover the entire floor, then the breadth of the room is. సో చూడమ్మా మనకి రూమ్ యొక్క ఓకేనా, రూమ్ యొక్క లెంత్ వాల్యూ మెన్షన్ చేశారమ్మా 15 meters గా మెన్షన్ చేశారు. రూమ్ లో టైల్స్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్ని మెన్షన్ చేశారమ్మా 7,500 టైల్స్. ఓకేనా, మనకి టైల్ యొక్క మెజర్మెంట్స్ ఉన్నాయి చూడండమ్మా 15 centimeters into 12 centimeters. ఓకేనా, సో మనకి రూమ్ బెర్త్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. మనం ఈ టైప్ లో ప్రాబ్లమ్స్ మెన్షన్ చేసినప్పుడు ఏం చేస్తామమ్మా, రూమ్ ఏరియా బై మనకి టైల్ ఏరియా. ఓకేనా, నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్నో ఐడెంటిఫై చేస్తాం కానీ మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ ఇచ్చారు. ఓకేనా, రూమ్ యొక్క లెంత్ వాల్యూ మెన్షన్ చేశారు, బెర్త్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, టైల్ యొక్క మనకి వాల్యూస్ కూడా మెన్షన్ చేశారు, లెంత్ బెర్త్ వాల్యూస్ మెన్షన్ చేశారమ్మా. మీకు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలంటే మనకి ఎప్పుడైనా సరే సేమ్ యూనిట్స్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. మనకి రూమ్ యొక్క లెంత్ వాల్యూ ఎంత మెన్షన్ చేశారమ్మా, మనకి ఇచ్చిన వాల్యూ అనేది 15 meters గా ఉంది. ఓకేనా, కానీ టైల్ యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయమ్మా సెంటీమీటర్స్ లో ఉన్నాయి. ఓకేనా, సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ చేయాలన్నా సేమ్ యూనిట్స్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి రూమ్ ఏరియా. ఓకేనమ్మా, ఏరియా ఆఫ్ ఏ రూమ్, ఏరియా ఆఫ్ ఏ రూమ్. రూమ్ యొక్క ఏరియాని ఎలా ఐడెంటిఫై చేస్తామా, మనకి
15 meters లాంగ్, బెడ్త్ వాల్యూ ఎంతో తెలియదు. ఓకేనా, 15 meters ఇంటూ మనకి తెలియని బెడ్త్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా బి మీటర్స్. ఓకేనా, బెడ్త్ వాల్యూని బి తో ఇండికేట్ చేస్తున్నామా. 15 meters ఇంటూ బి వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే యూనిట్స్ అనేది మనకి ఆల్రెడీ ఇక్కడ సెంటీమీటర్స్ లో టైల్ యొక్క మెజర్మెంట్స్ అనేది సెంటీమీటర్ లో మనకి ఇచ్చారు కాబట్టి సో మీటర్స్ వాల్యూని సెంటీమీటర్ లో కన్వర్ట్ చేస్తున్నాను ఫస్ట్. ఓకేనా, సో 15 meters సెంటీమీటర్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తామా. 15 ఇంటూ మీటర్స్ ప్లేస్ లో 100 centimeters ఇంటూ బి వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకొని మీటర్ ప్లేస్ లో ఏ నోట్ చేస్తామా 100 centimeters ఇంటూ 100 centimeters. నెక్స్ట్ మనకి టైల్ యొక్క ఏరియాని కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి లెంత్ బెడ్త్ వాల్యూస్ మనకి మెన్షన్ చేశారు కాబట్టి ఏరియా ఆఫ్ ఏ టైల్ ఎంతమ్మా 15 centimeters ఇంటూ 12 centimeters. మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ అనేది ఇప్పుడైనా ఎలా ఐడెంటిఫై చేస్తాం, రూమ్ ఏరియా బై బ్రిక్ ఏరియా ఆర్ టైల్ ఏరియా. ఓకేనా, సో రూమ్ ఏరియా బ్రిక్ ఏరియా మనకి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్నో మనకి ప్రాబ్లం లోనే 7500 గా ఇచ్చారు కాబట్టి సో మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. చూడమ్మా మనకి రూమ్ ఏరియా ఎంతమ్మా మనకి 15 ఇంటూ 100 centimeters ఇంటూ బి ఇంటూ 100 centimeters బై టైల్ ఏరియా ఎంతమ్మా. టైల్ ఏరియా అనేది మనకి 15 centimeters ఇంటూ 12 centimeters. మనకు వచ్చే వాల్యూ అనేది నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్నమ్మా మనకి ఇచ్చింది 7500. ఓకేనా, ఇక్కడ బి వాల్యూ ఎంతో మనం ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా, ఫస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. చూడమ్మా ఫస్ట్ సెంటీమీటర్స్ కి సెంటీమీటర్స్ ని క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ సెంటీమీటర్స్ కి సెంటీమీటర్స్ ని క్యాన్సిల్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడమ్మా 15 1s are 15, 15 1s are 15. నెక్స్ట్ నేను 4 తో క్యాన్సిల్ చేస్తున్నాను. చూడమ్మా 4 3s are 12, 4 3s are 12. నెక్స్ట్ 4 25s are ఎంతమ్మా 100, 4 2s are 8, 10 minus 8 అంటే ఎంతమ్మా 2, 2 పక్కన 0 నోట్ చేసుకుంటే 20. 4 టేబుల్ లో 20 ఎక్కడ వస్తుందమ్మా 4 5s are 20, 4 3s are 12, 4 25s are 100. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండమ్మా. రిమైనింగ్ వాల్యూస్ అనేది మనకి 25 ఇంటూ బి ఇంటూ 100 బై 3 ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 7500. మనం బి వాల్యూ ఐడెంటిఫై చేయడానికి బిని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటామా. పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూస్ ని డివిజన్ లో ఉన్న వాల్యూస్ ని ఏం చేస్తామా ఈజ్ ఈక్వల్ కి అవతల వైపు టర్న్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ కి అవతల వైపు టర్న్ చేస్తే ఎలా నోట్ చేసుకుంటామో చూడమ్మా. జస్ట్ నేను బిని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేస్తున్నాను. బిని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేస్తే ఫస్ట్ డివిజన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ కి అవతల వైపు టర్న్ అయితే మల్టిప్లికేషన్ అవుతుందమ్మా 7500 ఇంటూ 3. నెక్స్ట్ మనకి బి పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే డివిజన్ అవుతుంది. సో 25 ఇంటూ 100, 25 ఇంటూ 100. సో చూడమ్మా న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. చూడండి నేను 2 zeros ని క్యాన్సిల్ చేశానమ్మా. 2 zeros ని క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ 25 1s are 25, 25 3s are ఎంతమ్మా 75, 25 1s are 25, 25 3s are 75. దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 9. బి వాల్యూ ఏంటమ్మా 9 meters. ఓకేనా, మీకు ఆన్సర్స్ ఏ ఆన్సర్ ఏంటమ్మా 9 meters ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మీరు ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా, ఓకేమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ 1500 rupees amount to 1800 rupees at 8% for annum simple interest. సో చూడమ్మా మనకి డైరెక్ట్ గా ఓకేనమ్మా ప్రిన్సిపల్ వాల్యూ మెన్షన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ అమౌంట్ వాల్యూ ఇచ్చారమ్మా 8% ఇచ్చారు. ఓకేనా, మనకి టైం వాల్యూ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తామా, మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఎంత మెన్షన్ చేశారమ్మా, మనకి ప్రిన్సిపల్ వాల్యూ అనేది 1500 rupees మెన్షన్ ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ అమౌంట్ వాల్యూ ఎంతమ్మా 1800 rupees, 1800 rupees. సో మీరు చూడగానే కూడా ఓకేనా మనకి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకేనా, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే 1800. ప్రిన్సిపల్ వాల్యూ ఎంతమ్మా 1500. డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ వాల్యూ ఏమవుతుందమ్మా మనకి ఇంట్రెస్ట్ వాల్యూ అనేది మనకి 300 rupees. ఓకేనా,
ఇంట్రెస్ట్ వాల్యూ ఉంది, నెక్స్ట్ ప్రిన్సిపల్ వాల్యూ, రేట్ పర్సెంట్ ఎంత ఇచ్చారమ్మా 8%. సో దెన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 100 ఇంటూ ఐ. 100 ఇంటూ ఐ వాల్యూ ఎంతమ్మా ఇంట్రెస్ట్ వాల్యూ అనేది మనకి 300 బై పి ఇంటూ ప్రిన్సిపల్. ఓకేనా 1500 ఇంటూ మనకి ఇచ్చినటువంటి రేట్ పర్సెంట్ ఎంతమ్మా 8. సో మనకి ఇచ్చిన వాల్యూస్ ని యాస్టీస్ గా జస్ట్ ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేసామమ్మా. డైరెక్ట్ ఫార్ములాలోనే న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాం చూడండమ్మా. ఫస్ట్ 2 zeros కి 2 zeros ని క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ వన్ చూడండమ్మా 5 3s ఎంతమ్మా 5 3s 15. నెక్స్ట్ 5 6 30. 5 6 ఎంతమ్మా 300. ఓకేనా మీరు డైరెక్ట్ గా 15 టేబుల్ లో కూడా క్యాన్సిల్ చేయొచ్చమ్మా. నేను ఫస్ట్ 5 తో క్యాన్సిల్ చేశాను. 5 3s 15. 5 6 ఎంతమ్మా 30. 5 60s 300. నెక్స్ట్ 3 1s 3. 3 20s ఎంతమ్మా 3 20s 60. నెక్స్ట్ 4 2s 8. 4 5s 20. 4 2s 8. 4 5s 20. దెన్ టైం yes. కానీ మనకి టైం అనేది ఎలా ఇచ్చారమ్మా ఆన్సర్స్ లో మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మనకు వచ్చింది ఏంటమ్మా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేస్తామమ్మా న్యూమరేటర్ వాల్యూ 5 ని డినామినేటర్ వాల్యూ 2 తోనే డివిజన్ చేస్తున్నాం. ఓకేనా సో చూడమ్మా మనకి 2 టేబుల్ లో 5 అనేది పాసిబుల్ కాదు. నియరెస్ట్ వాల్యూ ఏంటమ్మా 2 2s 4. 5 - 4 అంటే ఎంతమ్మా రిమైండర్ వాల్యూ 1. మనకు వచ్చిన వాల్యూస్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నోట్ చేసుకుంటాం. ఓకేనా కోఎఫిషియంట్ వాల్యూని ఇంటీజర్ గా, రిమైండర్ వాల్యూని న్యూమరేటర్ లో, బై డివైజర్ వాల్యూని డినామినేటర్ లో నోట్ చేసుకుంటాం. 2 1/2 years. దెన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 years మీన్స్ 2.5 years. మనకి ఆన్సర్స్ ఓకేనా ఆప్షన్స్ లో మనకి ఇచ్చిన వాల్యూస్ లో ఏంటమ్మా సి ఇస్ ద 2. 1/2 years మీన్స్ 2.5 years is the correct answer. ఓకేమా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేమా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద వాల్యూ ఆఫ్ bracket on 20 divide by 5 bracket close divide by 2 plus bracket on 16 divide by 8 bracket close into 2 plus bracket on 10 divide by 5 bracket close into bracket on 3 plus 2 bracket close. సో మనకి ఒకే ప్రాబ్లం లో 2 or more than మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామమ్మా మనకి బాడ్మాస్ రూల్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న వాటిని సాల్వ్ చేసుకుంటాం. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకేనా మనకి ఈ రూల్ ప్రకారమే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటాం. చూడమ్మా ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాను చూడండి. బ్రాకెట్ ఆన్ 20 డివైడ్ బై 5 నెక్స్ట్ డివైడ్ బై 2 ప్లస్ bracket on 16 divide by 8 into 2 plus bracket on 10 divide by 5 bracket close into bracket on 3 plus 2 bracket close. ఓకేనా సో ఫస్ట్ మనం బ్రాకెట్ లో ఉన్న వాటిని సాల్వ్ చేసుకోవాలి. బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని ఫస్ట్ సాల్వ్ చేస్తున్నాను చూడమ్మా డైరెక్ట్ గా. 20 డివైడ్ బై 5 అంటే ఎంతమ్మా 5 1s 5 5 4s 24. నెక్స్ట్ డివైడ్ బై 2 plus bracket on 16 divide by 8. 8 1s 8, 8 2s 16. So 2. Next into 2 plus bracket on 10 divide by 5. 5 1s 5, 5 2s 10. Next bracket close into bracket on next 3 plus 2. మీరు బ్రాకెట్ లో ఉన్న వాటిని సాల్వ్ చేసుకున్నాం కాబట్టి 3 plus 2 అంటే డైరెక్ట్ గా 5 కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి మీరు డైరెక్ట్ గా నోట్ చేసుకోవచ్చమ్మా. నేను డైరెక్ట్ గా 5 గా నోట్ చేస్తాను. ఓకేనా నెక్స్ట్ స్టెప్ లో చూడమ్మా. నెక్స్ట్ స్టెప్ లో కూడా మనకి డివిజన్ లో ఉన్న వాటిని సాల్వ్ చేస్తున్నాం. సో డివిజన్ లో ఏ వాల్యూస్ నేమో నేను నెక్స్ట్ ఈ స్టెప్ లో బ్రాకెట్స్ ని కూడా రిమూవ్ చేస్తున్నాను చూడండి. 4 డివైడ్ బై 2 అంటే ఎంతమ్మా 4 డివైడ్ బై 2 అంటే మనకి 2 లేదు. డైరెక్ట్ గా బ్రాకెట్స్ ని రిమూవ్ చేస్తున్నాను కాబట్టి మరొకసారి మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ని యాజ్ గా నోట్ చేస్తున్నాను. 4 డివైడ్ బై 2 నెక్స్ట్ ప్లస్ 2 2 into 2 plus 2 into 5. నెక్స్ట్ స్టెప్ లో చూడండి అమ్మా 4 డివైడ్ బై 2 అంటే ఎంతమ్మా 2 ప్లస్ 2 into 2 నెక్స్ట్ ప్లస్ 2 into 5. ఈ స్టెప్ లో మనం నెక్స్ట్ మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూస్ ని సాల్వ్ చేస్తాం చూడమ్మా. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూస్ 2 ప్లస్ 2 2s ఎంతమ్మా 4 ప్లస్ 2 5s 10
మనకి అన్ని కూడా ప్లస్ మీన్స్ ఎడిషన్ చేస్తున్నాం ఓకేనా. సో ఎడిషన్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా 2 + 4 అంటే 6. 6 + 10 ఎంతమ్మా 16. 16 is the correct answer. మనకి ఇచ్చిన వాటిలో C is the 16 కరెక్ట్ ఆన్సర్. ఓకేమా. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. A decrease of 20% on the price of a cycle increases its demand by 20%. The effect on the sale of shop is. సో చూడమ్మా మనకి సైకిల్ మీద ఓకేనా, ఒకే వస్తువు మీద కానీ ఒకే ఐటమ్ మీద మనకి 20% మనకి డిక్రీజ్ అండ్ డిమాండ్ వాల్యూ అనేది పర్సంటేజ్ వాల్యూ అనేది సేమ్ వాల్యూ మెన్షన్ చేసినప్పుడు మనకి సేమ్ వాల్యూ ఇస్తే ఏం చేస్తామమ్మా, మనకి సింపుల్ గా షార్ట్ కట్ లో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తామమ్మా. మీకు ఒకే ఐటమ్ మీద ఓకేనా ఇంక్రీజ్ ఉంటే మనకి ఆల్వేస్ ఇంక్రీజ్ ఎవ్రీ టైం కూడా మనకి డిక్రీజ్ వాల్యూ ఓకేనా. మనకి 20% డిక్రీజ్ 20% ఇంక్రీజ్ ఓకేనా ఆర్ డిమాండ్ గా మనకి ఇచ్చారు కాబట్టి సో మనకి ఒకే ఐటమ్ సైకిల్ మీదనే ఇచ్చినప్పుడు ఏం చేస్తామమ్మా, మనకి 20% వాల్యూని ఎప్పుడైనా సరే ఎవ్రీ టైం కూడా డిక్రీజ్ వాల్యూవే వస్తుంది. మనకి ఎప్పుడైనా ఈ టైప్ లో ప్రాబ్లం ఉంటే మాత్రం మనకి ఎవ్రీ టైం కూడా డిక్రీజ్ వాల్యూ వస్తుందమ్మా. ఇది కూడా చాలా సింపుల్ గా ఫార్ములా చూడండమ్మా. x²/100. ఎక్స్ వాల్యూ అనేది మనకి ఇచ్చినటువంటి ఓకేనమ్మా మనకి డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ ఓకేనా పర్సంటేజెస్ 20 × 20/100 ఓకేనా. సో చూడమ్మా న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ క్యాన్సిల్ చేస్తే 0 కి 0 క్యాన్సిల్ చేస్తే 2 2s ఎంతమ్మా 4% డిక్రీజ్. ఈ టైప్ లో మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం కంపల్సరీ ఎవ్రీ టైం కూడా డిక్రీజ్ ఏ ఉంటుందమ్మా 4% డిక్రీజ్ ఓకేనా. నెక్స్ట్ మీకు లేదు జనరల్ గా మేడం మాకు ఈ ఫార్ములా ఐడెంటిఫై లేదు ఓకేనా గుర్తులేదు, మేము ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలంటే చూడమ్మా సైకిల్ యొక్క మీరు ఎప్పుడైనా సరే ఈ టైప్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే మీకు సెకండ్ మెథడ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడమ్మా. జస్ట్ మీకు దేన్నైనా సరే ఈజీగా ఉండేటువంటి సైకిల్ యొక్క మనకి వాల్యూని 100 రూపీస్ ఓకేనా. జస్ట్ నేను లెట్ ద సైకిల్ కాస్ట్ ని ఒక 100 రూపీస్ గా ఓకేనమ్మా 100 రూపీస్ అనుకుంటే సో మనకి 20% డిక్రీజ్ అయింది. 20% డిక్రీజ్ అయితే దాని వాల్యూ ఎంతమ్మా 80 రూపీస్ ఓకేనా. మనకి 100 రూపీస్ లో 20% వాల్యూ ఓకేనమ్మా డిక్రీజ్ అయితే దాని వాల్యూ ఏమవుతుందమ్మా 80 రూపీస్ ఓకేనా. ఎలా మేడం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి 20% మీన్స్ ఏంటమ్మా 20/100. మీరు జనరల్ గా థింక్ చేసినా కానీ 100 రూపీస్ లో 20% వాల్యూ 10% వాల్యూ ఎంతమ్మా 10 రూపీస్ 20% వాల్యూ అంటే 20 రూపీస్ తగ్గిందనమాట. 100 రూపీస్ లో 20 రూపీస్ తగ్గితే ఎంతమ్మా 80 రూపీస్ అయింది ఓకేనా. నెక్స్ట్ డిమాండ్ నుండి ఇదే 80 రూపీస్ వాల్యూని ఓకేనా 20% ఓకేనా 20% ఇంక్రీజ్ చేశారు ఓకేనా. 20% ఇంక్రీజ్ చేస్తే 80 రూపీస్ లో 20% ఇంక్రీజ్ అంటే ఎంత వాల్యూ ఉంటుందమ్మా మనకి 80 × 20% మీన్స్ 20/100 ఓకేనా. సో 0 కి 0 క్యాన్సిల్ చేస్తే 8 2s ఎంతమ్మా 16 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా 80 రూపీస్ నుంచి మనకి దీని వాల్యూ ఏమైందమ్మా 16 రూపీస్ ఇంక్రీజ్ అయితే 96 రూపీస్ అవుతుంది ఓకేనా. దీని వాల్యూ 80 + 16 అంటే ఎంతమ్మా మనకి 96 రూపీస్. అంటే 100 రూపీస్ ఉన్నటువంటి వాల్యూ ఉన్నది మనకి 20% డిక్రీజ్ అయితే 80 రూపీస్కి వచ్చింది. సో డిమాండ్ నుండి 20% ఇంక్రీజ్ అయితే దాని వాల్యూ ఎంత అయిందమ్మా మనకి 80 రూపీస్ మీద 16 రూపీస్ ఇంక్రీజ్ అయింది 96 రూపీస్. అంటే 100 రూపీస్ ఉన్న వాల్యూ ఎంత అయిందమ్మా 96 రూపీస్ అయింది. అంటే మనకి 4 రూపీస్ తనకి 100 రూపీస్ ఉంటే 96కి అయితే 4 రూపీస్ మనకి డిక్రీజ్ అయింది. 4 రూపీస్ ఏమైందమ్మా డిక్రీజ్. అంటే మనకి ఇది 4% డిక్రీజ్. 4 రూపీస్ ని 4% అని ఎలా అంటున్నారు మేడం అంటే మనం పర్సంటేజ్ ఎవ్రీ 100కి క్యాలిక్యులేట్ చేస్తాం. మనం ఈ వాల్యూని కూడా 100 రూపీస్ కి నోట్ చేసుకున్నాం. లేదు మేడం మేము పర్సంటేజ్ ఐడెంటిఫై చేస్తామంటే ఏం చేస్తామా మనకి డిక్రీజ్ అయిన వాల్యూ ఎంతమ్మా 100 - 96 అంటే 4 ఓకేనా. 4 ఇంటూ మీరు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినా కానీ మనకి 4 × 100/100 ఏమవుతుందమ్మా 100కి 100 క్యాన్సిల్ అయితే 4% డిక్రీజ్. మీరు జనరల్ గా అయితే ఓకేనమ్మా మీరు ప్రాబ్లమ్ ని ఇలా సాల్వ్ చేసుకోవాలి. లేదు మీకు ఫార్ములా ఐడియా ఉంటే డైరెక్ట్ గా x² మీకు ఒకే ఏదైనా సరే మీకు సైకిల్ గా ఇక్కడ ఇచ్చారమ్మా ఎనీ మీకు ఏ వస్తువు మెన్షన్ చేసినా కానీ ఓకేనా మనకి ఇంక్రీజ్ డిక్రీజ్
ఓకేనా. వాల్యూస్ అనేది పర్సంటేజ్ వాల్యూస్ సేమ్ వాల్యూస్ మెన్షన్ చేస్తే మీరు సింపుల్ గా ఈ ఫార్ములాని బేస్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. జనరల్ గా అయినా సరే జస్ట్ 100 రూపీస్ క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ మీరు సాల్వ్ చేస్తే 4% డిక్రీజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. మీకు ఆప్షన్ ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేమా. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందాం. ఓకేమా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రైటింగ్ 0.0725 in simplest fraction form gives the result. సో మనకి ఇచ్చినటువంటి డెసిమల్ వాల్యూ ఇచ్చిందని మనకి సింప్లెస్ట్ ఫ్రాక్షన్ గా మనం కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తామమ్మా? మీకు 0.0725 మనకి ఇచ్చిన డెసిమల్ వాల్యూని ఫ్రాక్షన్ గా నోట్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ లేదు అనుకోని, ఓకేనా, పాయింట్ లేదు అనుకొని హోల్ నెంబర్ గా కన్సిడర్ చేస్తూ యాజ్ టీజ్ గా మనకున్నటువంటి వాల్యూస్ న్యూమరేటర్ లో నోట్ చేసుకుంటామమ్మా. న్యూమరేటర్ లో నోట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు హోల్ నెంబర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జీరోస్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదమ్మా. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కాబట్టి నేను డైరెక్ట్ గా నోట్ చేస్తున్నాను 725. సో మనకి హోల్ నెంబర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జీరోస్ కి వాల్యూ ఉండదమ్మా. సో డైరెక్ట్ గా పాయింట్ లేదు అనుకొని హోల్ నెంబర్స్ ని యాజ్ టీజ్ గా నోట్ చేసానమ్మా. 725 బై పాయింట్ తర్వాత మనకి పాయింట్ తర్వాత ఉన్నటువంటి డెసిమల్ వాల్యూస్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా? 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ లో 1 పక్కన 4 జీరోస్ నోట్ చేసుకుంటాం. చాలా సింపుల్ కదా. జస్ట్ మనకి డెసిమల్ వాల్యూస్ మెన్షన్ చేసినప్పుడు ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తామమ్మా? డెసిమల్ పాయింట్ లేదు అనుకొని హోల్ నెంబర్ గా కన్సిడర్ చేస్తూ న్యూమరేటర్ లో నోట్ చేసుకుంటాం. ఓకేనా. మనకి హోల్ నెంబర్ కి లెఫ్ట్ సైడ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను కన్సిడర్ చేయట్లేదమ్మా. ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి డైరెక్ట్ గా మీరు హోల్ నెంబర్ ని నోట్ చేసుకోవచ్చు. 725 బై డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా? 1 2 3 4 డిజిట్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ లో 1 పక్కన 4 జీరోస్ నోట్ చేసుకున్నాం. ఓకేనా. మీరు ఎప్పుడైనా సరే మీకు కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఎప్పుడైనా సరే మీరు 20 వరకు టేబుల్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో 25 టేబుల్ కూడా అంతే ఇంపార్టెంట్ అమ్మా. మీరు కన్ఫ్యూజ్ కాకుండా చాలా సింపుల్ గా 1 స్టెప్ లోనే ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. నేను డైరెక్ట్ గా 25 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను చూడమ్మా. నేను డైరెక్ట్ గా 25 టేబుల్ లోనే క్యాన్సిల్ చేస్తున్నాను. 25 2s ఎంతమ్మా? 25 2s 50. 72 మైనస్ 50 అంటే ఎంతమ్మా? 22. 22 పక్కన 5 నోట్ చేసుకుంటే ఎంతమ్మా? 225. సో 25 9s ఎంతమ్మా? 225. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడమ్మా. నేను 25 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను. 25 2s ఎంతమ్మా? 50. 72 మైనస్ 50 అంటే ఎంతమ్మా? 22. 22 పక్కన 5 నోట్ చేసుకుంటే ఎంతమ్మా? 225. మనకి 25 టేబుల్ లో 225 ఎక్కడ వస్తుందమ్మా? 25 9s ఎంతమ్మా? 225. నెక్స్ట్ 25 టేబుల్ లో 100 ఎక్కడ వస్తుందమ్మా? 25 4s 100. పక్కన 2 జీరోస్ ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకోండి. ఓకేనా. ఎంతమ్మా? 400. సో మనకి 29/400. ఓకేనా. 29 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి మనకి ఏ నెంబర్ తో డివిజబుల్ కాదమ్మా? సింప్లెస్ట్ ఫ్రాక్షన్ 29/400 ఎక్కడుందమ్మా? బి ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేమా. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందాం. ఓకేమా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ క్యూబ్ ఆఫ్ lead with edge 6 centimeters each is melted to form 27 equal cubes. The length of the edge of each small cube is. సో చూడమ్మా మనకి 6 సెంటీమీటర్స్ ఎడ్జ్ ఉన్నటువంటి లెడ్ ని మెల్ట్ చేశారు. మెల్ట్ చేసి ఏం చేశారమ్మా? చిన్న చిన్న క్యూబ్స్ గా డివైడ్ చేశారు. చిన్న చిన్న క్యూబ్స్ గా ఎన్నిగా డివైడ్ చేశారమ్మా? 27 ఈక్వల్ క్యూబ్స్ గా డివైడ్ చేశారు. ఓకేనా. పెద్ద క్యూబ్ ఏం చేశారమ్మా? మనకి మెల్ట్ చేసి చిన్న చిన్న క్యూబ్స్ గా డివైడ్ చేస్తే 27 క్యూబ్స్ అయ్యాయి. ఓకేనా. ఈ స్మాల్ క్యూబ్ యొక్క ఎడ్జ్ సైడ్ వాల్యూ ఎంతో లెంత్ వాల్యూ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తామో చూడమ్మా. మీకు ఎప్పుడైనా సరే క్యూబ్ ని మెల్ట్ చేశారు అంటే మనకి 6 సెంటీమీటర్స్ పెద్ద క్యూబ్ ని ఏం చేశారమ్మా? మెల్ట్ చేసి చిన్న చిన్న క్యూబ్స్ గా డివైడ్ చేస్తే ఓకేనా మనకి పెద్ద క్యూబ్ యొక్క వాల్యూమ్ వాల్యూ ఎంత ఉంటుందో చిన్న క్యూబ్స్ 27 క్యూబ్స్ యొక్క వాల్యూమ్ వాల్యూ కూడా ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా. రెండింటి వాల్యూమ్ అనేది ఈక్వల్ గా ఉంటుందమ్మా. ఫస్ట్ మనకి 6 సెంటీమీటర్స్ ఎడ్జ్ ఉన్నటువంటి క్యూబ్ యొక్క వాల్యూమ్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేద్దాం చూడమ్మా. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఎంతమ్మా? మనకి సైడ్ వాల్యూ మనకి క్యూబ్ యొక్క వాల్యూమ్ వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే ఫార్ములా ఏంటమ్మా? ఎల్ క్యూబ్ ఆర్ సైడ్ క్యూబ్. సైడ్ వాల్యూ ఎంత మెన్షన్ చేశారమ్మా? మనకి ఎడ్జ్ వాల్యూ అనేది 6 సెంటీమీటర్స్. క్యూబ్ మీన్స్ మనకి ఎనీ టర్మ్ ని 3 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటే క్యూబ్ గా నోట్ చేసుకుంటాం. 6 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్. ఈ వాల్యూమ్ ఉన్న
ఈక్వల్ క్యూబ్స్ గా డివైడ్ చేశారు. సో మనకి ఈ పెద్ద క్యూబ్ వాల్యూమ్ వాల్యూ ఎంత ఉంటుందో మనకి ఆ 27 క్యూబ్స్ యొక్క వాల్యూమ్ వాల్యూ కూడా మనకి సేమ్ వాల్యూమ్ ఉంటుంది. సో మనకి స్మాల్ క్యూబ్ యొక్క వాల్యూమ్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా? సో మనం జనరల్ గా అయితే ఏం చేస్తామా, మనకి ఏ క్యూబ్ వాల్యూ అయితే ఎక్కువ ఉందో దాని వాల్యూమ్ బై స్మాల్ క్యూబ్ యొక్క వాల్యూమ్ వాల్యూని మనకి తెలియని, ఓకేనమ్మా, సైడ్ వాల్యూని నేను ఎక్స్ గా నోట్ చేసుకున్నానమ్మా. సో స్మాల్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ని నోట్ చేస్తున్నాను చూడమ్మా, వాల్యూమ్ ఆఫ్ ఏ స్మాల్ క్యూబ్. ఓకేనా? స్మాల్ క్యూబ్ యొక్క వాల్యూమ్ వాల్యూని మనకి ఎడ్జ్ వాల్యూ ఎక్స్ గా నోట్ చేసుకుంటే ఎలా ఉంటుందమ్మా, ఎక్స్ క్యూబ్, క్యూబ్ కాబట్టి ఎక్స్ సెంటీమీటర్స్ ఇంటూ ఎక్స్ సెంటీమీటర్స్ ఇంటూ ఎక్స్ సెంటీమీటర్స్. మనకి నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్నో ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తామమ్మా, మనకి పెద్ద క్యూబ్ యొక్క వాల్యూమ్ బై స్మాల్ క్యూబ్ యొక్క వాల్యూమ్ నోట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్నో ఐడెంటిఫై చేస్తాం. కానీ మనకి 27 నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఆల్రెడీ మనకి ప్రాబ్లం లోనే ఇచ్చారు కాబట్టి ఏం చేస్తున్నామమ్మా, మనకి ఇచ్చినటువంటి క్యూబ్ యొక్క వాల్యూమ్ 6 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్ బై స్మాల్ క్యూబ్ వాల్యూమ్ ఎంతమ్మా, ఎక్స్ సెంటీమీటర్స్ ఇంటూ ఎక్స్ సెంటీమీటర్స్ ఇంటూ ఎక్స్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, మనకి 27 ఈక్వల్ క్యూబ్స్ గా డివైడ్ అయింది. ఓకేనా? మనకి పెద్ద క్యూబ్ యొక్క వాల్యూమ్ అనేది, మనకి పెద్ద క్యూబ్ యొక్క వాల్యూమ్ ఈ 27 స్మాల్ క్యూబ్స్ యొక్క వాల్యూమ్ సేమ్ ఉంటుందమ్మా. ఓకేనా? ఫస్ట్ మనం పెద్ద క్యూబ్ యొక్క వాల్యూమ్ బై స్మాల్ క్యూబ్స్ యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, 27 ఈక్వల్ క్యూబ్స్ గా స్మాల్ క్యూబ్స్ గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ మనకి సెంటీమీటర్స్ కి సెంటీమీటర్స్ ని, సెంటీమీటర్స్ కి సెంటీమీటర్స్ ని, నెక్స్ట్ సెంటీమీటర్స్ కి సెంటీమీటర్స్ ని. ఓకేనా? మనం ఎక్స్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? క్యూబ్ యొక్క సైడ్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. మనకి ఎక్స్ అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి. ఓకేనా? మీకు క్యూబ్ రూట్ అనేది ఐడెంటిఫై చేసుకుంటే ఈజీగా మీరు క్యూబ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చమ్మా. సో మనకున్న వాల్యూని 6 ని నేను చూడండి అమ్మా ఎలా డివైడ్ చేస్తున్నానో. లేదు సింపుల్ గా అయితే నేను ఎక్స్ వాల్యూని ఈజ్ ఈక్వల్ గా అవతల వైపు టర్న్ చేస్తున్నాను. ఓకేనా? 27 ని నేను 6 ని 3 ఇంటూ 2 గా డివైడ్ చేస్తున్నాను. 3 ఇంటూ 2 3 ఇంటూ 2 3 ఇంటూ 2 బై 27 ఈజ్ ఈక్వల్ గా అవతల వైపు ఉన్న వాల్యూ ఇటువైపు వస్తే ఏమవుతుందమ్మా, డివిజన్ అవుతుంది కదా. సో 27 ని డివైడ్ చేస్తున్నానమ్మా. మనకి 3 క్యూబ్ వాల్యూ ఎంతమ్మా, 27 ని 3 ఈక్వల్ నెంబర్స్ గా ఎలా డివైడ్ చేస్తాం, 3 ఇంటూ 3 ఇంటూ 3. సో ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకేనా? డైరెక్ట్ గా క్యూబ్స్ అనే ఐడియా ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చమ్మా. న్యూమరేటర్ డినామినేటర్ కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 3 కి 3 ని క్యాన్సిల్ చేశాను, నెక్స్ట్ 3 కి 3 ని క్యాన్సిల్ చేశాను, 3 కి 3 కి క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా, మనకి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్. మీరు ఇంకా క్యూబ్ రూట్ ఐడెంటిఫై చేయడం, ఓకేనా, క్యూబ్ రూట్ గా ఫామ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదమ్మా. డైరెక్ట్ గా మనకి 2 అనేది 3 టైమ్స్ మల్టిప్లై చేసుకున్నాం, ఈజ్ ఈక్వల్ ఎక్స్ ని 3 టైమ్స్ మల్టిప్లై చేసుకున్నాం. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా, 2 సెంటీమీటర్స్. మీరు డైరెక్ట్ గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ చేయాలమ్మా. దీన్ని x పవర్ 3 గా నోట్ చేసుకుంటాం, 2 పవర్ 3 గా నోట్ చేసుకుని 2 టర్మ్స్ కూడా క్యూబ్ రూట్ ని అప్లై చేసి క్యూబ్ కి క్యాన్సిల్ చేసుకుంటామమ్మా. దెన్ x ఈజ్ ఈక్వల్ 2 సెంటీమీటర్స్. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి డైరెక్ట్ గా మనకి 2 అనేది 3 టైమ్స్ ఉంది, x అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి దెన్ x ఈజ్ ఈక్వల్ x వాల్యూ ఏంటమ్మా, మనకి స్మాల్ క్యూబ్ యొక్క ఎడ్జ్ వాల్యూ, ఎడ్జ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద స్మాల్ క్యూబ్ ఎడ్జ్ వాల్యూ ఎంతమ్మా, 2 సెంటీమీటర్స్. సో B ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేమా? నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండిమ్మా. ఇఫ్ ద HCF ఆఫ్ 72 and 180 is 36, then their LCM is, మనకి 2 నెంబర్స్ యొక్క HCF 2 నెంబర్స్ ఇచ్చారమ్మా. నెక్స్ట్ HCF వాల్యూ కూడా ఇచ్చారు. ఓకేనా? LCM వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయడానికి మనకి డైరెక్ట్ ఫార్ములా అమ్మా, LCM ఇంటూ HCF, LCM ఇంటూ HCF is equal the product of 2 numbers. The product of 2 numbers. మనం LCM వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయాలి. LCM ని యాజ్ టీజ్ గా నోట్ చేస్తున్నానమ్మా. LCM ఇంటూ HCF ఎంత మనకి 36. HCF వాల్యూ ఎంతమ్మా, 36 is equal the product of 2 numbers. 2 numbers ఏంటమ్మా, 72 ఇంటూ 180. మనం LCM వాల్యూ ఐడెంటిఫై చేయాలి కాబట్టి LCM ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేస్తాం. పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూని ఏం చేస్తామమ్మా,
ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుందమ్మా, దాని డివిజన్ అవుతుంది. 72 into 180/36. సో చూడమ్మా, న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 36 1 జా 36, 36 1 జా ఎంతమా 36, 36 2 జా ఎంతమా 72, 36 1 జా 36, 36 2 జా 72. దెన్ రిమైనింగ్ న్యూమరేటర్ వాల్యూస్ ఎంతమా 2 into 180, 18 2 జా ఎంతమా 36. పక్కన 0 నాస్టీస్ గా నోట్ చేసుకుంటే ఎంతమా 360. దెన్ ఎల్సిఎం వాల్యూ ఎంతమా, ఎల్సిఎం వాల్యూ అనేది మనకి 360. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బి 360 is the correct answer. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందామా. ఓకేమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ సమ్ ఆఫ్ 600 rupees amounts to 720 rupees in 4 years at simple interest. What will it become in 4 years if the rate of interest is increased by 2%? ఓకేనమ్మా, మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చారమ్మా 600 రూపీస్. ఓకేనా, 720 రూపీస్ అయింది. ఎంతమ్మా 4 years లో 720 రూపీస్ అయితే ఫస్ట్ రేట్ పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేస్తామా. రేట్ పర్సెంట్ ని, ఓకేనా, రేట్ పర్సెంట్ అనేది మనకి 2% ఇంక్రీజ్ అయితే 4 years లో సేమ్ ప్రిన్సిపల్. ఓకేనమ్మా, 600 కి మనకి అయ్యేటువంటి అమౌంట్ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తున్నామో చూడమ్మా. ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చారు. ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఇచ్చారమ్మా 600 రూపీస్ ఇచ్చారు. ఓకేనా, 600 రూపీస్. ఓకేనా, నెక్స్ట్ అమౌంట్ వాల్యూ ఎంత ఇచ్చారమ్మా, అమౌంట్ వాల్యూ అనేది మనకి 720 రూపీస్ ఇచ్చారు. ఓకేనా, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇంట్రెస్ట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. ఇంట్రెస్ట్ వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తామా, మనకి అమౌంట్ వాల్యూలోంచి ప్రిన్సిపల్ వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే ఏ మైనస్ పి చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత ఏంటమ్మా ఇంట్రెస్ట్ వాల్యూ. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఏ మైనస్ పి. ఏ వాల్యూ ఎంత ఇచ్చారమ్మా మనకి అమౌంట్ వాల్యూ అనేది 720 రూపీస్ మైనస్ ప్రిన్సిపల్ వాల్యూ ఎంతమ్మా 600 రూపీస్. 720 రూపీస్ మైనస్ 600 ఎంతమ్మా 120 రూపీస్. ఇంట్రెస్ట్ వాల్యూ ఎంతమ్మా 120 రూపీస్. ప్రిన్సిపల్ వాల్యూ ఉంది. నెక్స్ట్ టైం వాల్యూ ఎంత ఇచ్చారమ్మా మనకి టైం వాల్యూ అనేది 4 years. సో ఫస్ట్ రేట్ పర్సెంట్ ఎంత ఐడెంటిఫై చేస్తున్నామా. రేట్ పర్సెంట్ ఐడెంటిఫై చేయడానికి మన ఫార్ములా ఏంటమ్మా 100 into I. 100 into I వాల్యూ ఎంతమ్మా 120 by P into T. P వాల్యూ ఎంతమ్మా ప్రిన్సిపల్ వాల్యూ అనేది 600 into T. టైం వాల్యూ ఎంతమ్మా 4 years. రైట్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తానమ్మా R is equal to. ఓకేనా, R వాల్యూ ఐడెంటిఫై చేయడానికి మన ఫార్ములా ఏంటమ్మా 100 into I by P into T. ఓకేనా, సో న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను చూడమ్మా. ఫస్ట్ 2 zeros కి 2 zeros ని క్యాన్సిల్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ 6 1 జా 6, 6 1 జా ఎంతమ్మా 6. నెక్స్ట్ 6 2 జా ఎంతమ్మా 6 2 జా 12, 6 20 జా ఎంతమ్మా 120. నెక్స్ట్ 4 1 జా 4, 4 5 జా ఎంతమ్మా 20, 4 1 జా 4, 4 5 జా 20. దెన్ R ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 5%. ఓకేనా, రేట్ పర్సెంట్ 5% ఉంటే మనకి ప్రిన్సిపల్ 600 రూపీస్ 4 years లో 720 రూపీస్ అమౌంట్ అవుతుంది. ఓకేనా, సో మనకి ఫస్ట్ రేట్ పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేసాం. మనకి ప్రాబ్లమ్ లో ఎలా ఇచ్చారమ్మా వాట్ విల్ ఇట్ బికమ్ ఇన్ 4 years ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 2%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైందంటమ్మా మనకి రేట్ అనేది 2% ఇంక్రీజ్ అయింది. ఆల్రెడీ మనకి ఇక్కడ 5% ఉంది. 2% ఇంక్రీజ్ కావడం అంటే ఏంటమ్మా 5 + 2, 5% ప్లస్ 2% అంటే ఎంతమ్మా మనకి రేట్ పర్సెంట్ అనేది 7%. నెక్స్ట్ మనకి టైం ఎంత ఇచ్చారమ్మా 4 years లో మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఎంతమ్మా 600 కి అయ్యేటువంటి మనకి సమ్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకేనా, సో చూడమ్మా మనకి ప్రిన్సిపల్ వాల్యూ అనేది 600 రూపీస్. నెక్స్ట్ రేట్ పర్సెంట్, టైం వాల్యూ ఎంతమ్మా 4 years. సో మనకి ఫస్ట్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం చూడమ్మా. ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత వస్తుందమ్మా మనకి I ఈజ్ ఈక్వల్ PTR by 100. P వాల్యూ ఎంతమ్మా 600 ఇంటూ T వాల్యూ ఎంతమ్మా 4 years ఇంటూ R వాల్యూ ఎంతమ్మా 7% by 100. సో చూడమ్మా న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. 2 zeros కి 2 zeros ని క్యాన్సిల్ చేశానమ్మా. నెక్స్ట్ 6 into 4, 6 4 ఎంతమ్మా 24, 24 into
7. I is equal to ఏంటమ్మా మనకి 24 into 7. 7 4s ఎంతమ్మా 28. I is equal మనకి 7 4s 28. 7 2s 14. 14 plus 2 ఎంతమ్మా 168 రూపీస్. మనకి ఇంట్రెస్ట్ వాల్యూ ఎంతమ్మా 168 రూపీస్. కానీ మనకి ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలమ్మా? సమ్ మీన్స్ మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ వాల్యూ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. అమౌంట్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి మనకి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వాల్యూ ఎంతమ్మా మనకి 600 రూపీస్ ప్లస్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి 168 రూపీస్. దెన్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి 768 రూపీస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు బి ఆప్షన్ లో ఉన్నటువంటి 768 రూపీస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే అమ్మా, మీకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఓకేనా నేను ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరికైనా ఏ ప్రాబ్లం అయినా అర్థం కాకపోతే ఓకేనా వీడియోని ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి ఓకేనమ్మా ప్రాబ్లం చూసుకోండి. ఓకే స్టూడెంట్స్, మీకు మొన్న నవోదయ ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మీకు డీప్ గా అనాలిసిస్ చేయడం జరిగిందమ్మా. ఓకేమ్మా, ఒక కొత్త కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఐ లవ్ యూ, బాయ్.